వినాయక చవితి అనగానే మనందరికీ గణభయ విగ్రహాలు, అలంకరణలు, పండుగ సంబరాలు గుర్తుకొస్తాయి. కానీ ఒక విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, అది ప్రకృతి రక్షణ. ప్లాస్టర్ విగ్రహాలు నదుల్లో, చెరువుల్లో నిమజ్జనమయ్యే సమయంలో నీటిని కాలుష్యం చేస్తాయి. చేపలు, నీటి పక్షులు, మనుషుల ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి. అందుకే మట్టి వినాయకుడు మనకు ఉత్తమమైన మార్గం. మట్టి విగ్రహం ప్రకృతితో కలిసిపోతుంది, నీటిని కాలుష్యం చేయదు, పర్యావరణం పవిత్రంగా ఉంటుంది. మట్టి వినాయకుడు మనకు ఒక గొప్ప పాఠం చెప్తాడు. సాధారణంగా హృదయపూర్వకంగా పూజిస్తే గణపయ్య సంతోషిస్తాడు. ప్రకృతిని కాపాడితే భవిష్యత్ తరాలు సుఖశాంతులతో జీవిస్తాయి. అందుకే ఈ వినాయక చవితి నుంచి మనమందరం ఒక సంకల్పం చేద్దాం. మట్టి వినాయకుడిని పూజించి ప్రకృతిని కాపాడుదాం. వినాయకుడు మనందరికీ జ్ఞానం, ఆరోగ్యం, సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుందాం. చూసారా, మీరు ఇంత చక్కగా దైవాశీర్వాదంతో బొమ్మ చేస్తుంటే ప్రకృతి కూడా చాలా చల్లబడ్డది. మీరు బట్టి రేవంత్ ఇట్లా ఒకసారి రేవంత్ వినాయకుడికి సంబంధించిన ఏమేమి మీరు పెట్టదలుచుకున్నారో ఆ అమరికలన్నీ పెట్టండి. ఇంకా 10 minutes స్టిల్ కథలు అందరూ కూడా హార్దిక స్వాగతాన్ని పలుకుతున్నారు. సార్, మన పిల్లలు ఎంతో ఉత్సాహంగా 400 మంది ఈ పర్యావరణ ఏ రకమైనటువంటి దాని మీద పని చేయకూడదు అనేటటువంటి పాటకు చక్కటి నిచ్చి రూపం. ఓకే, అందరూ కూడా ముందు మీ మట్టి సంచి కింద పెట్టేసేయండి. మీకు సంబంధించినటువంటి మట్టి సంచి ఎవరి దగ్గర ఉండకూడదు. మట్టి సంచి ఎక్కడ ఉండకూడదు. మట్టి ఎవరైనా మట్టి కింద పెట్టండి. ఆ మట్టి సంచి కింద పెట్టేసేయండి ముందు. ఫస్ట్ అందరూ దయచేసి అందరూ వెనక్కి వెళ్ళాలి. బాబు, అందరూ వెనక్కి వెళ్ళాలి. పిల్లలు ఒక గుర్తుపెట్టుకోండి టైం అయిపోయింది. ఇప్పుడు నా కూడా తను అదే కాన్సెప్ట్ తీసుకుంది. ముందుగా ఎకో ఫ్రెండ్లీ కలర్స్ వాడింది, అదే ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ వాడటంతో పాటు శివుడి చెయ్యి, పార్వతి గారి చెయ్యి రెండింటి పైన వినాయకుడు ఉన్నట్టు తను క్రియేట్ చేసింది. ముఖ్యంగా అదే ఉద్దేశంతో అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. చూస్తూ మా కమిషనర్ గారి మాటలో చెప్పాలంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అదన్నా థర్డ్ ప్రైజ్ విన్నర్ ఇప్పుడు ఎస్ లోకేష్ బాబు. ఆయన యొక్క బొమ్మతో సహా ప్రైజ్ తీసుకుంటున్నారు. నౌ ది సెకండ్ ప్రైజ్ విన్నర్ విల్ బి అనౌన్స్డ్. అండ్ మా పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. వినాయక చవితి అంటే చాలా ప్రత్యేకమైన పండుగ, అందరికీ తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా సంతోషంగా ఒక సంబరంలాగా జరుపుకుంటారు. కానీ చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని తెచ్చుకుంటారు. కానీ దానివల్ల మన భూమికి ఎంత హాని కలుగుతుంది అని చాలా కొంతమందికే తెలుసు. దాని కారణంగానే మేము ఈరోజు ఇలా ఈవెంట్ చేసాము. దీంట్లో అయితే ఈకో ఫ్రెండ్లీ గణేష అని మట్టితో తయారు చేయడం, ఇలా చిన్న పిల్లలకి ఈ ఏజ్ నుంచి అవేర్నెస్ వస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళే ఇంకో 10 మందికి చెప్తారు. అందుకనే రోజు ఇలా పెట్టాము. ఈసారి వినాయక చవితికి అందరూ ఖచ్చితంగా మట్టితో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దాంట్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ఇందాక మేమంతా కూడా చూసాం. వాళ్ళు పోటాపోటీగా ఒక్కొక్కళ్ళు చాలా కష్టపడి పిల్లలంతా కూడా చాలా చక్కగా చేశారు. కొంతమంది అగ్రీ చేస్తున్నాను దీన్ని, ఎందుకంటే ఎక్కువ మందిని ఇంకా పెట్టలేం కాబట్టి దాన్ని కట్ ఆఫ్ చేశారు. చాలామంది కూడా ఇంకా ఫోన్లు చేశారు, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా వస్తాము అని. ఎందుకంటే ఇంత లిమిట్ అయితేనే సరిపోతుంది, దీనికే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ కట్ ఆఫ్ చేశారు. కానీ ఈరోజు అనుకోకుండా చాలామంది వీరందరూ రావటం వల్ల ఈరోజు మనం టౌన్కి ఒక మంచి మెసేజ్ని మనం పాస్ చేస్తాం. ఏదైతే రేపు 27వ తారీఖు వినాయక చవితి ఉందో దానికి ప్రతి ఒక్కరం కూడా మట్టితో చేసిన వినాయకుడినే తెచ్చుకోవాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇందాక లక్ష్మి కూడా ఒక మంచి సలహా ఇచ్చింది. లక్ష్మి అమ్మాయి
చెట్టు కూడా ఒకటి పెట్టుకున్నామంటే దాన్ని గుర్తుగా ఉండే విధంగా మనం చేసుకోవచ్చు. దాన్ని తీసుకెళ్ళి చెరువులు వేయటమో లేకపోతే ఇంకో దగ్గర వేయటమో ఇవన్నీ కూడా పొల్యూట్. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక మెసేజ్ కోసం ఈరోజు డీజే ట్రస్ట్ ద్వారా చేశాం. నాకు 2 days బ్యాక్ మన పిల్లలు ఆలోచించి ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసిన తర్వాత చేద్దాం, దీనివల్ల ఒక మెసేజ్ మనం పబ్లిక్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, పబ్లిక్ని కూడా అవేర్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమం 2 days ముందే అనుకోని ఈ కార్యక్రమం చేశారు. అనుకోకుండా ఈరోజు ఈ టౌన్ అంతా కూడా అయ్యేటట్టుగా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు రవిప్రియామాల్ మన రవి గారు ఇమీడియట్గా ఇక్కడ మన ప్లేస్లో పెడదాం, మన ప్లేస్లో పెడితే బాగుంటుంది ఇక్కడ పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన జడ్జెస్ కూడా స్పాన్సర్స్ కూడా ఈరోజు హర్షిని రవి గారు ప్రత్యేకించి చాలా టైం స్పెండ్ చేసి దీనికి కూడా ఏదైతే మనం ఈ కార్యక్రమం చేసామో ప్రైజ్ మనీ 10,000 ఈరోజు మేము డీజీఆర్ ట్రస్ట్ ద్వారా మేము పార్టిసిపేట్ చేసాం. మట్టి బొమ్మలే మనం పెట్టుకోవాలని మీ తల్లిదండ్రులకి ఆ పక్కన ఉండే ఫ్రెండ్స్కి అందరికీ వచ్చేసి దీన్ని ఒక మంచి మెసేజ్గా పబ్లిక్లో తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ ముందుగా రేపు జరగబోయే 27 వినాయక చవితి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ వినాయక చవితి సందర్భంగా అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, అన్ని కుటుంబాల్లో వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.